తమిళనాడులో బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ నేతల బృందం అధ్యయనం చేస్తుంది. తమిళనాట బీసీ రిజర్వేషన్లు, అభివృద్ధి పథకాల అమలు, ఎదురైన ఆటంకాలపైన సమగ్ర సమాచారం సేకరిస్తోంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు సాధనకు గులాబీ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలోని నేతల బృందం స్పష్టం చేసింది. రాష్ట్ర విద్య, ఉద్యోగాల్లో తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు బీఆర్ఎస్ పోరాటం ముమ్మరం చేసింది. బలహీన వర్గాల రిజర్వేషన్లు, వారి అభివృద్ధి, సంక్షేమం కోసం తమిళనాట అమలవుతున్న కార్యక్రమాలను గులాబీ పార్టీ బీసీ సీనియర్ నేతల బృందం అధ్యయనం చేస్తోంది. అటు తమిళ పార్టీలతో బహుజన వర్గాల ప్రాతినిధ్యం వంటి పలు అంశాలను తెలుసుకునేందుకు తమిళనాడులో పర్యటిస్తున్నది. ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం గురువారం చెన్నైలోని బీసీ సంక్షేమ ఉన్నతాధికారులతో సమావేశమైంది. తమిళనాడు బీసీ భవన్లో 4 గంటల పాటు ఆ రాష్ట్రంలో అమలవుతున్న రిజర్వేషన్లు, బీసీ అభివృద్ధి పథకాలకు సంబంధించిన తీరుతెన్నులను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్ కుమార్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆ రాష్ట్ర రిజర్వేషన్ల సమగ్ర సమాచారాన్ని వివరించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలం నుంచి నేటి దాకా తమిళనాడులో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లు, వాటి వెనుక జరిగిన సామాజిక, న్యాయపరమైన అంశాలన్నింటినీ ఆ రాష్ట్ర అధికారులు వివరించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో గత ప్రభుత్వాలు సామాజిక న్యాయ దృక్పథంతో ఎప్పటికప్పుడు ఏ విధంగా పటిష్టమైన చర్యలు చేపట్టారో తెలియజేశారు. ఇందిరా సాహ్ని కేసు తీర్పు దరిమిలా వెంటనే స్పందించిన తమిళ సర్కార్ ప్రత్యేక రిజర్వేషన్ల చట్టాన్ని చేసిందని చెప్పారు. దాంతోపాటు న్యాయపరమైన వివాదాల నుంచి రక్షణ కోసం ఆనాటి కేంద్రంతో పోరాడి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్లను సాధించుకున్న తీరును వివరించారు. ఇప్పుడు అమలవుతున్న బీసీ రిజర్వేషన్ల కోసం జస్టిస్ అంబాశంకర్ కమిషన్ ద్వారా శాస్త్రీయంగా ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహించారని చెప్పారు. విద్య, ఉద్యోగ రంగాలలో బీసీల స్పష్టమైన లెక్కలను సేకరించి పొందుపర్చాలని చెప్పారు. కాగా చట్టసభలు, స్థానిక సంస్థల రిజర్వేషన్లపై బీఆర్ఎస్ నేతలు వివరాలు కోరగా, వీటిలో రిజర్వేషన్లు లేకపోయినా సామాజిక చైతన్యంతో, తమిళ అస్తిత్వంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలు 90% పైగా స్థానాలను గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని వివరించారు. అటు బీఆర్ఎస్ నాయకులు అడిగిన పలు ఇతర సందేహాలకు తమిళనాడు అధికారులు పూర్తి వివరాలతో సమాచారం అందించారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి స్పష్టం చేశారు. రాష్ట్ర విద్య, ఉద్యోగాల్లో బీసీలకు అవకాశాలు కల్పించాలంటే తమిళనాడు తరహా రిజర్వేషన్లు ఒక్కటే అంతిమ పరిష్కార మార్గమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడో చెప్పారన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తమిళనాడు తరహా రిజర్వేషన్లు అమలు చేసుకునే హక్కు కల్పించాలని ప్రధాని మోదీని కేసీఆర్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అటు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు గంగుల శ్రీనివాస్ గౌడ్, జోగు రామన్న స్పష్టం చేశారు. గులాబీ పార్టీ అధినేత ఆదేశాల మేరకే తమిళనాడు బీసీ రిజర్వేషన్లు, అభివృద్ధి పథకాలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. బీసీల ప్రజా ప్రాతినిధ్యం విషయంలో మేము అడిగినటువంటి అనేక సంశయాలకు వారు జవాబు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి చట్టసభలో, పార్లమెంట్లో కావచ్చు, చట్టసభలో కావచ్చు, అత్యధిక భాగం ప్రజాప్రతినిధులు బీసీలే. కింది స్థాయిలో కూడా ప్రజాప్రతినిధులు కూడా అత్యధిక శాతం బీసీలే ఉన్నారు. కాబట్టి బీసీల పట్ల ప్రత్యేకమైనటువంటి దృక్పథంతో ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. విద్య, ఉద్యోగ రంగాల్లో 69% రిజర్వేషన్ కూడా అమలవుతున్నటువంటి తీరు భారతదేశంలో బీసీలు అన్ని రంగాల్లో పురోగమించినటువంటి రాష్ట్రం తమిళ రాష్ట్రం. కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణ సమాజం కూడా తమిళ సమాజం లాగానే కులాల పరంగా అత్యధిక శాతం బీసీలు. కాబట్టి ఆ వర్గం వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అధ్యయనం చేయాలి. మేము వచ్చింది బ్యాక్వర్డ్ వెనుకబడిన వర్గాల వరకు నుంచి, వెనుకబడిన వర్గాల ప్రిన్సిపల్ సెక్రటరీ, బీసీ కమిషన్ మెంబర్స్, బీసీ కమిషన్ సంబంధించినటువంటి ఈ 69% రిజర్వేషన్తో ఉన్నటువంటి ఈ వర్గాలు
టోటల్ 89% ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపినటువంటి రిజర్వేషన్ ఉన్నటువంటి ఈ ప్రాంతాల వీళ్ళకు ఏ రకమైనటువంటి రిజర్వేషన్స్ ప్రభుత్వం ఎట్లా చేసిన దానిపైన ఆ డిపార్ట్మెంట్ మొత్తం టాప్ టు బాటం అధికారులతో దాదాపు 3 గంటల 4 గంటల వరకు చర్చించడం జరిగింది. ఆ మొత్తం కూడా తీసుకోవడం జరిగింది వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా. కనుక తమిళనాడు తరహా తెలంగాణలో కూడా ప్రభుత్వంలో ఈ వర్గాలకు చేయాల్సినటువంటి చేయించుకోవడానికి ప్రజలు ఎట్లా మమేకమైండు, చైతన్యవంతులైండు, ప్రభుత్వం ఏం చేసింది, మరి ప్రభుత్వం ఎట్లా చేసింది అనే దానిపైన పూర్తిగా సమగ్రంగా ఈ టీం అందరం కూడా మేము చూడడం జరిగింది. ఈ ఒక నివేదిక తయారు చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇస్తాం. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ముఖ్యమంత్రికి కానీ మరి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కానీ సమర్పిస్తాం. గురువారం తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చెన్నైలో బీఆర్ఎస్ బీసీ సీనియర్ నేతల బృందం నివాళి అర్పించింది. తమిళనాడు పర్యటనలో ఎమ్మెల్సీ మసూదనాచారి, ఎంపీ వద్దిరాజ్తో పాటు మాజీ మంత్రులు గంగుల, శ్రీనివాస్ గౌడ్, జోగురామన్న, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్, టీఆర్ఎస్వి నేతలు తదితరులు పాల్గొంటున్నారు.